నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబడి రాంబాబు ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన సమాచారం మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, పీపుల్స్ గవర్నమెంట్. మా ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఇవన్నీ కూడా ప్రజలకి ఏ రకంగా మేలు జరగాలి, రాష్ట్రం ఏ రకంగా బాగుపడాలనేటువంటి ఆలోచన తప్ప వ్యక్తిగతమైనటువంటి అజెండా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంధన రాజ్యానికి లేనే లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సో నేను ముందుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి, నగరం అంటే పాత రోజుల్లో మనం అందరం అనుకునేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. హైదరాబాద్ నగరవనంలోనే మనందరికి గుర్తొచ్చేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. అద్భుతమైనటువంటి అనేక రకాలైన గుట్టలతో, అనేక రూపాలతో, రాక్ గార్డెన్స్ లాగా ఉండేటువంటి అనేక రాక్స్ హైదరాబాద్ చాలా ప్రసిద్ధి. వాటిపైన చాలామంది పరిశోధనకారులు విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేశారు. అట్లాగే హైదరాబాద్ నగరంలో కానీ, నగరం చుట్టూగా ఉన్నటువంటి లేక్స్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. అట్లాగే హైదరాబాద్లో ఉన్న పార్క్స్, ఇవి హైదరాబాద్కి చాలా శోభను తీసుకొచ్చాయి. ఇక్కడ వాతావరణానికి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ, కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అట్లాగే చాలా ప్రాంతాల్లో పార్క్స్ కూడా కబ్జాలకు గురై సగటు మానవులకి లంగ్ స్పేస్ అనేది లేకుండా పోయే ప్రమాదం కూడా కనిపిస్తాం. లేక్స్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్షంలో వచ్చేటువంటి నీళ్లు కానీ, లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వరద కానీ, వాటన్నిటిని కూడా క్యాటర్ చేయడానికి సరిపోయే విధంగా ఆనాటి పాలకులు తీసుకున్నటువంటి లేక్స్ కాలక్రమేణా మాయమవుతూ నగరానికి పెద్ద పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్లౌడ్ బర్స్టింగ్ కానీ, లేకపోతే ఎకలాజికల్ ఇంబాలెన్స్ కానీ, లేకపోతే సడన్గా వచ్చేటువంటి వరదలతో నగరాలు మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ అని చూస్తూ ఉన్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి. లేక్స్ని కాపాడుకుందాం అనుకున్నారు, మూసి రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నారు, దానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి కావాల్సిన విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరే, అంతిమంగా వారు ఆలోచన చేసినప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన, ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డులో ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ని కూడా రిజర్వేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు, అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకుని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు.
అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది. అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకి. ముందుగా నేను ఆ మిగతా అంశాలు చెప్పబోయే ముందు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంగళ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రెడ్డితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపురాలకు వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు ముదివేడు సమీపంలో 750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చారు. దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని బలగాల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి. ఆ ఘర్షణ సందర్భంలో పోలీసుల్ని కొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక పోలీస్ అధికారికి, ఒక పోలీస్కి అధికారో లేకపోతే ఆయన కానిస్టేబుల్, ఆయనకు గాయం కూడా అయింది. వీటిని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని 20 మంది మీద 307 మరియు ఇతర సెక్షన్స్తో కేసు నమోదు చేశారు. జనరల్గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులో విచారణ జరిగిన తర్వాత దానిలో వాస్తవాలు ఉంటే శిక్షిస్తారు, లేకపోతే లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్. కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత ఆ పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ఈ ఉమాపతి రెడ్డి గారికి ఒక నోటీస్ సర్వ్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్కి సహకరించడం లేదు, వాస్తవాలు ఆయన చెప్పడం లేదు అని మీకేసి ఎత్తేస్తున్నాం అనేటువంటి ఒక నోటీస్ ఇచ్చేశారు. ఎంత దారుణం అండి ఇది! ప్రజాస్వామ్య దేశంలో అతను ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది కోర్టుకు వెళ్ళకోకుండానే దాన్ని పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేయటం అనేది అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు. ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. రేపైనా ఇంతే కదా. ఇంకో కేసు వచ్చినా కూడా ఏదైనా కేసులు జరిగితే ఇన్వెస్టిగేషన్లోనే దాన్ని తొక్కేసి నేరస్తుల్ని పక్కన పెట్టేసేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో వారి మీద ఉన్నటువంటి కేసుల్ని, ఎవరి మీద, తెలుగుదేశం పార్టీ వారి మీద ఉన్న కేసుల్ని, ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసుల్ని, లేదా తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికేటటువంటి వారి మీద ఉన్నటువంటి కేసుల్ని తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త కేసులు సృష్టించి పెడుతున్నారు. మీరు చూశారు కదా, ఎన్టీఆర్ భవన్ మీద, అంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని కేసు రిజిస్టర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంటే దానిలో కొంతమందిని 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి వదిలేస్తే మళ్ళా కొత్తగా కేసు ఓపెన్ చేసి దానిలో 307 వేశారు. దానిలో 307 వేసి మళ్ళా కొత్త వారిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది బెయిల్కి వెళ్ళారు. ఈ విధంగా పోలీసుల్ని, పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ వారినేమో కేసుల నుంచి తప్పించేటటువంటి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనేమో కొత్త కేసులు పెట్టి వాటిల్లో ఇరికించి వాళ్ళని వేధించాలి అనేటువంటి కార్యక్రమం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో తెలుగుదేశం వారి మీద కేసులు ఉన్నాయి, వైసీపీ మీద కేసులు ఉన్నాయి. మేము వస్తేనే వైసీపీ మీద కేసులు తీసేసే కార్యక్రమం చేయలేదు. మేము చేసిందల్లా ఒకటి, ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో కాపుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక జీవోతో తీసేశాం. ఒకే ఒక జీవోతో, ఒక పాలసీ మ్యాటర్గా తీసుకొని. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ టైంలో పెట్టిన కేసులన్నింటి మా మీద కూడా కేసులు పెట్టారు, ధర్నా కేసులు తీసేయలేదే. ఏమిటి అన్యాయం అంటున్నా? ఒక లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం తమ మీద కేసుల్ని తీసేసుకోవడానికి
అధికారం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేస్తుందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే, ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా మీద కేసు పెట్టారు, ఇది ఫాల్స్ కేసు, దీన్ని కోర్టులో ఎదుర్కొంటాను, కోర్టులో ఎదుర్కొని కోర్టు నుంచి పునీతంగా బయటకు వస్తాను అని చెప్పాలి. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని అధికారులను అడ్డం పెట్టుకుని కేసులు తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వెళ్ళి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అదే పోలీసుల చేత కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకు పోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మీరు ఎవరినైనా అడగండి, ఈరోజు డెవలపర్లను కానీ బిల్డర్లను కానీ చేసినటువంటి లేఅవుట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు. కట్టినటువంటి ఫ్లాట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు. చిన్న చిన్న వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెడితే పెద్దవాళ్ళు 100-200 కోట్లు పెట్టి ఈరోజు ఒక్క ప్లాట్ అమ్ముడు పోయినా చాలు అనే స్థాయికి ఈరోజు చేరుకున్నాం. అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది. ఇది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడికి పోయినా హైదరాబాద్లో ఈరోజు టూలెట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. నేను మొన్న గచ్చిబౌలి చౌరస్తాకు పోయినా. గచ్చిబౌలి చౌరస్తాకు పోతే అక్కడ పాత బిల్డింగ్లకు కొత్త బిల్డింగ్లకు టూలెట్ బోర్డులు పెట్టింది. చాలా చోట్ల ఇదే పరిస్థితి. కాజాగూడలో సాయి ఐశ్వర్య రెసిడెన్సీ ఒక రెసిడెన్సీ ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే 8 ఫ్లాట్లు ఉంటే 3 టూలెట్ బోర్డులు పెట్టింది. సాధారణంగా హైదరాబాద్లో ఇల్లు కావాలంటే నెల రోజులు తిరగాలి. కానీ ఈరోజు ఎక్కడికి పోయినా కూడా టూలెట్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి. రియల్ ఎస్టేట్ అంటే ఇదేదో కేవలం వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఎన్నో వ్యాపారాలు రియల్ ఎస్టేట్తోని కన్స్ట్రక్షన్తో ముడిపడినటువంటి కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఒక సెక్టర్ ఇది. కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షనే కాదు, ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటుపడింది. క్లాత్ షోరూమ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, మాల్స్ వాళ్ళని అడగండి, మొత్తం సేల్స్ పడిపోయినాయి, తలలు పట్టుకుంటున్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అదే పరిస్థితి. హోటల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, రెస్టారెంట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, బార్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి. గతంలో రోజుకు 50,000 కౌంటర్ అయితే ఈరోజు 30,000 కౌంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. టూరిజం ఇండస్ట్రీ కుదేలవుతా ఉన్నది. మార్కెట్లో ఈరోజు మనీ సర్క్యులేషన్ లేదు, రొటేషన్ లేదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఆగిపోయినాయి. ఇది వాస్తవం కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి. దాని ఫలితంగా ప్రభుత్వము ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి 9 నెలల నుండి ఇప్పటివరకు జీతం ఇవ్వాలి. 9 నెలలైంది. పారిశుద్ధ్యం పడకేసింది కంప్లీట్గా. గ్రామాలు మురికి కూపాలుగా తయారవుతా ఉన్నాయి. కేవలం వాళ్ళ బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సరే, మధురవాళ్ళు అయితే 19 నుంచి 20,000 దొరుకుతుంది. ఇది 13 నుంచి 14,000 దొరికే ఇసుక 10 టన్నుల లారీ.
3 యూనిట్స్. అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా 14 నుంచి 15 వేలు దొరికే ఇసుక ఇవాళ 21 నుంచి 22 వేల రూపాయలకి ఇవాళ దొరుకుతుంది. ఇంకా మేము స్ట్రీమ్లైజ్ అవ్వలేదు, స్ట్రీమ్లైజ్ చేస్తాము, రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము, 22 ఇస్తారు. ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా, ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం పెద్దలు, అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము, మధురవాడ, విశాఖపట్నం ఎప్పుడిది అక్కడ కూర్చోనా ఎప్పుడిది ప్రభుత్వానికి 375 రూపాయలని సీ ఫీజు కట్టిన తర్వాత, అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ 10,000 రూపాయలు, ఈ 14,000 రూపాయలు, ఈ 15,000 రూపాయలు దొరికేది పట్టణ ఇసుక. మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా, ఉచితమంటే ఈ 375 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా టన్నుకి. అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకుముందు దొరికిన ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ 10,000 రూపాయల కంటే ఇంకా 3,500 రూపాయలు తగ్గించి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. గవర్నమెంట్ ఫీజు కట్టినప్పుడు ఎందుకు 13 రూపాయలు 13,000 రూపాయలకి 14,000 రూపాయలు ఎందుకు దొరకాలి? ఈ 13 నుంచి 14,000 దొరుకుతున్న మధురవాళ్ళ ఇసుక 4,000 రూపాయలు తీసేస్తే సుమారు 10,000 రూపాయలకి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. నీకు గవర్నమెంట్కి వచ్చి ఫీజు కట్టినప్పుడు ఎందుకు 14,000 15,000 కట్టాలి? ఎందుకు దొరకాలి? అంటే ఇప్పుడు ఎక్కువ దొరకని 6 దగ్గరనే ఈ రేటుకి దొరకాలి. వైజాగ్లో 14,000 నుంచి 15,000 రూపాయలకి ఎంతకుముందు దొరికిన దాన్ని ఇవాళ 10,000 రూపాయలు దొరకాలి, 11,000 దొరకాలి. ఈ రేట్లు దొరకలేదు సరికదా. ఇప్పుడు దొరుకుతుంది ఏంటి? 18, 20, 22. దయచేసి ఎక్కడ ఈ లోపం ఉంది, ఎక్కడ ఇది ఈ పెద్దలు వచ్చి దీంట్లో వక్ర భాషని చెప్పి ఎవరు దీన్ని దోచుకుంటున్నారు, ఏ విధంగా ప్రభుత్వం దీన్ని స్ట్రీమ్లైజ్ చేస్తుంది, స్ట్రీమ్లైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది మా డిమాండ్. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు 4 నెలల కిందట విజయనగరంలో దొరికిన ధర 9 నుంచి 10,000 కానీ 10 టన్నుల లారీ, మధురవాడలో 13 నుంచి 14,000 టన్నుల లారీ కానీ 10 టన్నుల లారీ దొరికిన ధర కానీ, లేదు మన విశాఖపట్నంలో వివిధ వార్డుల్లో 14, 15 ధర కానీ, ఇది వాస్తవం కాదా ముందా మీరే వెరిఫై చేయండి. పోనీ 4 నెలలతో ఈ కొమ్ముతుంది పక్కన పెడతాం. ఈ ధర కంటే తక్కువ రావాలి కదా. మరి ఉచితమైనప్పుడు ఈ ధర కంటే తక్కువ రావాలా వద్దా చెప్పండి. దయచేసి ఆలోచన చేయండి. దీన్ని రాజకీయ కోణంలో తీసుకోవద్దు, సామాన్య ప్రజల తాలూకా ఆవేదనగా తీసుకోండి దయచేసి. కొద్దిగా ఆలోచన చేయండి. ప్రభుత్వంలో పెద్దలు, ప్రజలతో అధికారం పొందిన పెద్దలు ఈ రకంగా ఉంటే ఏ విధంగా సామాజిక ప్రభుత్వాలు చెప్పండి.
ఏ రకంగా భవన కార్మికులు బతుకుతారో చెప్పండి. దాని మీద ఆధారపడిన కన్స్ట్రక్షన్ ఆధారపడిన ప్రధానికం ఏ విధంగా బతుకుతారో చెప్పండి. ఆలోచన చేయండి. అందుకే మీ ముందుకు వచ్చారు. నిన్న ఈ పత్రికా ప్రకటనలు, ఇవాళ ఉదయం పేపర్లో వచ్చిన ప్రకటనలు అవన్నీ చూసిన తర్వాత గత ప్రభుత్వం శానిటైజ్ పెట్టింది, టన్నుకి 370 రూపాయలు. ఇప్పుడు మీరు వచ్చిన ఇసుక ఉచితం ఉన్నారు, ఫైన్. ప్రజలు మిమ్మల్ని ఆమోదించారు, ఫైన్. మీరు అధికారంలోకి వచ్చారు, సంతోషం. మరి అది తగ్గాలి కదా, తగ్గాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 15 నుంచే బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి 2024 అక్టోబర్ నుంచి పరీక్షలు నిర్వహించుకుంటూ మేము ముందుకు పోతామని చెప్పి వాళ్ళు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అట్లుంటే, అంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నికల సందర్భంలో గ్రూప్ 1కు సంబంధించినటువంటి నియామకాలు ఫిబ్రవరి 1వ తారీఖు 2024 నాడు మేము నిర్వహిస్తామని చెప్పినారు. ఇది ఎప్పుడు ఎన్నికలకు ముందు. అప్పుడు నిరుద్యోగుల ఓట్లు కావాలి కాబట్టి ఈ మాట చెప్పినారు. గ్రూప్ 2 నియామకాలు ఏప్రిల్ 1వ తేదీ ఫేజ్ 1, అదేవిధంగా డిసెంబర్ 15వ తేదీ ఫేజ్ 2 2024 గ్రూప్ 2 నియామకాలు. అదేవిధంగా గ్రూప్ 3 నియామకాలు జూన్ 1వ తేదీ 2024 ఫేజ్ 1, ఫేజ్ 2 డిసెంబర్ 1వ తేదీ 2024 గ్రూప్ 3 నియామకాలు. గ్రూప్ 4 నియామకాలేమో జూన్ 1వ తేదీ ఫేజ్ 1 2024 సంవత్సరం, ఫేజ్ 2 డిసెంబర్ 1వ తేదీ 2024 సంవత్సరం గ్రూప్ 4 నియామకాలు అని చెప్పి ఆనాడు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు 12 నెలల వ్యవధిలో మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఆనాడు నిరుద్యోగులను నమ్మబలికి స్పష్టంగా అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు. దాంట్లో అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, R&B డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, RWS డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మేజర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇది మే నెల 1వ తేదీ 2024 నాడు మేము పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలు కూడా మే 1వ తారీఖు 2024 సంవత్సరంలో నిర్వహిస్తామని ఇట్లా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం, నిరుద్యోగుల తల్లిదండ్రుల ఓట్ల కోసం అభయహస్తం మేనిఫెస్టో కింద, అదేవిధంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఆనాడు సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇగో ఇది మా జాబ్ క్యాలెండరు, గీ నెలలో గీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులను అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానేమో ఈ అక్టోబర్ 2024 నుంచి పరీక్ష నిర్వహణ మొదలు పెడతామని చెప్పి ఒక దిక్కు చెప్తూ, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు గతంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు, గతంలో మేము నిర్వహించిన పోటీ పరీక్షలు, మేము నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలు, మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నియామక పత్రాలు నెలకొక ఈవెంట్ పెట్టి ఇప్పుడు నియామక పత్రాలు విడుదల చేస్తూ ఈ 10 నెలల్లో మేము 31,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏమంటారు, అసలు కేసీఆర్ ఏం చేసిండు ఉద్యోగాల విషయంలో అని. ఇంత దుర్మార్గం అంటే, ఇంత సిగ్గుచేటైన ముచ్చటంటే, ప్రభుత్వ రంగంలో ఆనాడు మేము చెప్పింది, మేము అధికారంలోకి వస్తే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రాక్టికల్గా చెప్పినాం. మేము మీలాగా గాల్లో మేడలు కట్టలే, ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం మేము అబద్ధపు హామీలు ఇవ్వలే. మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళం దాదాపు ప్రభుత్వ రంగము అదేవిధంగా ప్రభుత్వం కలుపుకొని 1,60,000 పైచీలకు ఉద్యోగాలను మేము భర్తీ చేయడం జరిగింది మా హయాంలో. అదేవిధంగా ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబడి రాంబాబు ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.